వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్. ఇప్పుడు ఎంవిపి కాలనీలో ఉన్న డీమార్ట్కి వచ్చామండి. ఇది గాజరాజ్ ప్యాలెస్ అది కనబడుతుంది కదా, గాజరాజ్ ప్యాలెస్ పక్కనే ఉంటుందన్నమాట డీమార్ట్. దీనికి వచ్చాము. లోపలికి వెళ్ళి డీమార్ట్ అంతా చూద్దాము. ఇది బయట నుంచే పెద్దగా కనబడుతుంది. బయట నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. లోపలికి వెళ్తే చాలా చిన్నగానే ఉందండి, కొంచెం చిన్నదే. నేను పెద్దదని భావించాను అనమాట. మా జగదాంబ కన్నా చిన్నదే. ఇది చిన్నదనే చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కొసదాకా ఉంది చూసారా, అది ఎండింగ్ కనపడుతుంది, అది అక్కడితో ఎండ్ అనమాట. అది అంతే ప్లేస్. అన్ని డిమార్ట్లలో ఆఫర్లాగే దీంట్లోనే ఉన్నాయండి, అంతకన్నా ఏమీ లేదు. డిమార్ట్లన్నీ ఒకటే, కానీ ఏంటో డిమార్ట్లలో సరదా అనమాట, అదో సరదా. డిమార్ట్కి వెళ్ళి చూడాలి అని. 3 ఫ్లోర్లు ఉన్నాయండి. ఒక ఫ్లోర్ అంతే, సేమ్ అంతే ఉన్నాయి. 3 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు మాత్రం కింద పైన ఫస్ట్ ఫ్లోర్లోను అంతా ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి. మిగతా 2 ఫ్లోర్లను ఇంకో ఫ్లోర్లో 2 ఫ్లోర్లో ఒక స్టీల్ సామాన్లు, ఒకటి బట్టలు అన్నమాట. చెప్పులు బట్టలు ఒక దగ్గర పెట్టారు, స్టీల్ సామాన్లన్నీ ఒకటి పెట్టారు. చూపిస్తాను మీకు, చూడండి. రేట్లు అవి మీకోసమే తీసాను అనమాట, ఎలా ఉన్నాయి ఏంటి అని. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయో చూసుకోవచ్చు, ఎంత పెరిగింది ఏంటి అనేది చూడొచ్చు. అందుకోసమే తీసాను అనమాట. ఇవి బట్టలు అవి అండి, బట్టల దీనిలోకి వచ్చాం అనమాట. బట్టలు, ప్లాస్టిక్ సామాన్లు, బాటిల్స్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అవి మీకు చూపిస్తున్నాను. పెద్దగా మేమేం కొనలేదండి. ఈయన చెప్పులు ఒకటి కొనుక్కున్నారు, నేను చెప్పులు కొనుక్కున్నాను అంతే, ఇంకేం కొనలేదు. ఇగో ఇవన్నీ రకరకాల కప్పులు మాత్రం బాగున్నాయండి ఇక్కడ, చాలా నచ్చాయి నాకు. టెడ్డీ బేర్లు, పిల్లల సామాన్లు అనమాట ఇవన్నీ. హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద క్వాలిటీ లేవండి హ్యాండ్ బ్యాగ్స్. దాంట్లో కొంచెం బ్రాండెడ్ తీసుకోవడమే నయ్యం. ఇవన్నీ కొంచెం ఇదిగా ఉన్నాయన్నమాట, అందుకే ఇక్కడ ఏమి తీసుకోలేదు. హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇక్కడ అంతేనండి. ఇవన్నీ చూసాం, స్టీల్ సామాన్లు అవన్నీ కూడా చూసాము. మా ఆయన బ్యాగ్ కూడా పట్టుకున్నారు, కానీ పెద్ద ఏమీ కొనలేదు. ఇది చెప్పాను కదా, చెప్పులను బెల్లము అలాంటివి కొనేసి వచ్చేసాం అనమాట. చూసాం, అసలు కొత్తగా పెట్టాడు కదా, అసలు ఏంటి ఎలా ఉంది ఏంటి, పెద్దగా ఉంది. ఎక్కడికైనా కొత్తగా ఏదైనా స్టోర్ ఓపెన్ చేస్తే మేము వెళ్ళడం అలవాటు అనమాట. నేను కానీ మా ఆడపడుచులతో కానీ మా ఆయన గారితో కానీ వెళ్తుంటాను. సార్ వాళ్ళు ఎవరు లేకపోవడంతో నేను మా ఆయన గారు వెళ్ళాం అనమాట. వెళ్ళి చూసుకుని వచ్చేసాము. పర్వాలేదండి, బాగానే ఉంది. ఎంవిపిలో ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉంది ఈ డిమార్ట్లు అనేవి. ఇక్కడికో వెళ్ళి కొనుక్కోకుండా దగ్గరలోనే పెట్టాడు కదా అని. ఇవి బట్టలు అనమాట. బట్టలలో చూస్తున్నాం, మామూలుగా అలా వెతుకుతున్నాం. ఏమి పెద్ద కొంత బట్టలు ఒక్కొక్కసారి బాగుంటాయండి, ఒక్కొక్కసారి బాగోవు అనమాట. చెప్పులు అన్ని రేట్లు తక్కువ తోటి మనకి కావాల్సినవి వస్తాయి అనుకుంటే, నచ్చితే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. క్వాలిటీ చూసుకునే కదా కొనుక్కుంటాం, క్వాలిటీ బాగుంది అనుకుంటే కొనుక్కుంటాం అనమాట. తక్కువ రేట్లో రావాలి మనకి చెప్పులు. ఏదైనా తక్కువ రేటు తక్కువ ఉండాలి, క్వాలిటీ కూడా కావాలి, అదే కదా చూస్తాం ఎవరైనా. అదనమాట. మీరు కూడా అంతేనా? నేనైతే అలాగే చూస్తానండి, నాకు తక్కువలోనూ రావాలి, క్వాలిటీగా రావాలి, అలా చూస్తాను అనమాట. ఓకే, మరి అయితే ఉంటా, మరి మరొక వీడియోలో